నమస్తే అండి. నమస్తే నమస్తే బ్రో. ఇప్పుడు ఏదైతే మన తమిళనాడు ఎలక్షన్ని అదేవిధంగా మమతా బెనర్జీ ఆ ఎలక్షన్ని బేస్ చేసుకొని కేసీఆర్ గారిని అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఆయనది ఐరన్ లెగ్ కానీ ఏదైతే రోజా గారిని ఇంతకుముందు మాట్లాడిరో అదేవిధంగా కేసీఆర్ గారిని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు? కేసీఆర్ అంటే ఒక తెలంగాణ తెచ్చినటువంటి ఒక గొప్ప మహనీయుడు. ఇలా ఎవరి సపోర్ట్ లేకుండా ఎవరి ఈ అండదండలు లేకుండా ఇలా పేద ప్రజలను నమ్ముకొని రాష్ట్రాన్ని నమ్ముకొని ముందడుకో ఇలా రాష్ట్రాన్ని దాచినట్టు ఒక గొప్ప లీడర్ అండి. మాట్లాడేటోడు ఎన్నెన్నో మాట్లాడుతారండి. ఇలా గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతంలో రైతాంగం కానీ ఇలా అందరూ కూడా ఇలా పేద వర్గాలు కానీ రైతులు కానీ ఇలా డెవలప్ అయిందంటే కేసీఆర్ గారు కారణం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే గిట ఇలా తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లా కానీ ఇతర జిల్లాల నీళ్లు లేకుంటే నీళ్ళ ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకొచ్చి ఇలా పేద ప్రజలు తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒక డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అండి. కేసీఆర్ గారి గురించి ఎవరైనా ఇష్టంగా మాట్లాడితే వాళ్ళకే పాపం తెలుగుతుంది. ఎందుకంటే సార్ రీసెంట్ టైంలో బీఆర్ఎస్ పార్టీని మొత్తం సెంట్రల్ వైజ్ తీసుకోవాలని అక్కడికి మమతా బెనర్జీ గారితో కూడా మంత్రాలు కలిపితే ఇప్పుడు ఓడిపోయింది కదా బెంగాల్లో చూసుకున్నట్టయితే. అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ అంటేనే ఐరన్ లెగ్ అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మీరు ఎటువంటి ఆన్సర్ ఇస్తారు? ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, దేశంలో ఉన్నటువంటి ఇలా అన్ని పార్టీలు కలిసి ఏకమైతే అని చెప్పి ప్రయత్నం చేసిరండి. ప్రయత్నం చేయడంలో గొప్ప విషయంగా భావించాలి. ఎందుకంటే కొంతమంది ప్రయత్నం చేయకుండానే సైలెంట్గా ఉండే ఓడిపోతున్నారు. కానీ ఇలా దేశ రాజకీయాలలో మన ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉంటే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా మంచి డెవలప్ అయితే సంకల్పం తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ బీజేపీ అంటే ఉంది కాబట్టి దేశంలో అందరూ కూడా బీజేపీ ఉండాలని చెప్పి సంకల్పంతో ఆ విధంగా ఉన్నారు. కానీ కేసీఆర్ గారిని ఆ విధంగా అంటగట్ట వాళ్ళకే పాపం దక్కుతుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే సార్ దీంట్లో ఇప్పుడు మొన్న టీవీకే విజయ్ గారు కూడా కేసీఆర్ గారిని కలిసారు. ఆఫ్టర్ ఎలక్షన్ వచ్చి కలిసిరు, మీట్ అయ్యారు. కానీ ఇప్పుడు గెలిచిండు కదా ఐరన్ డ్రగ్ అని చెప్పి ఎట్లా ట్రోల్ చేస్తారు? ఏ విధంగా మాట్లాడతారు? అట్లా ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, కావాలనుకొని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పార్టీలు ఏదైనా కావాలని చెప్పి కేసీఆర్ గారిని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు ఒక గొప్ప నాయకుడు కాబట్టి ఇలా విజయ్ గారు వచ్చి కలిసిండ్రండి. ఇలా విజయ్ గారు వచ్చి కలిసిందంటే ఎందుకు కలిసిరండి? ఇప్పుడు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఐడియా తీసుకుందామని ఎవరైనా కూడా సలహాలు తీసుకోవడానికి వస్తారండి. అంత మాత్రాన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ళ పరిపాలన చేసిర్రు. ఒక్కసారి ప్రజలు మార్పు కోరుకుందామని చెప్పి కోరుకున్నారు. రాబోయే రోజులకి అవకాశం వస్తుంది కావచ్చు, చెప్పలేము. అదేవిధంగా ఓడిపోయినంత మాత్రం ఐరన్ లెగ్ అనడం అనేది కరెక్ట్ కాదు. ఇది అంటే సార్ ట్రోలర్స్కి ఏమని చెప్తారు? కేసీఆర్ గారిని ఆ విధంగా మాట్లాడే వాళ్ళకు ఒక్క మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారు? అరే ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటి చెప్తారు అండి, తెలంగాణ తెచ్చినటువంటి ఒక గొప్ప వీరుడు, తెలంగాణ ఈ యావత్ భారతదేశంలో ఒక గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్ని నమ్ముకొని రాష్ట్రాన్ని నమ్ముకొని ఇలా సొంత రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప మహనీయుడు కేసీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు అది సరైనటువంటి విషయమే కాదు, వాళ్ళందరికీ కూడా పాపం దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నారు.